హలో ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు ఆగార్డ్న ఛానల్. మనకి వినాయక చవితి చాలా దగ్గరలో ఉంది. అండ్ మనం వినాయకుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా ఎప్పుడు బయట బొమ్మలు తెచ్చుకుంటారు కదా, ఈసారి అట్లా తెచ్చుకోకుండా ఇంట్లోనే మట్టితో మీరు తయారు చేసుకోండి. ఆ తయారు ఎట్లా చేసుకుంటాం అనేది చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నా. లాస్ట్ వరకు చూడండి. మనం ఏం చేద్దామంటే ఈ మట్టి గణేష్లో కొన్ని విత్తనాలు కూడా పెడదామండి. అప్పుడు మనం ఇది నిమజ్జనం కూడా మన ఇంట్లోనే చేద్దాం. ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అవన్నీ కాకుండా మనం గో గ్రీన్ విత్ మట్టి గణేష్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్. సో మట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇదిగోండి, ముందు బేస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లాంటిది ఒక బండ ఆర్ సంథింగ్ ఏదైనా ఉంటే బెటర్, ఎందుకంటే దాని మీదనే మనం విగ్రహాన్ని పెట్టేస్తాం కాబట్టి. ముందు ఏం చేద్దామంటే ఒక పీఠం తయారు చేద్దాం. దీంతో పీఠం అంటే ఏం లేదు, ఒక బ్లాక్, దీని మీద మనం విగ్రహం మంచి కూర్చుంటుంది అనమాట. ఇదిగోండి, ఇట్లా మంచి ఒక బ్లాక్, రెక్టాంగులర్ బ్లాక్ తయారు చేసా. దీని మీద మనం విగ్రహం కూర్చోబెడతాం అనమాట. ఉదరం దేవుడి బొజ్జ. పొట్ట ఎప్పుడైనా లావు ఉంటుంది కదా, కొంచెం మంచి ఇట్లా ఇంత సైజు ఇంకొంచెం పెద్దది తీసుకునే ఏం కాదు, పెద్దగా తయారు చేద్దాం. కొంచెం ఉంది కదా మట్టి. ఇది బంక మట్టి అండి, పొలాలలో దొరుకుతుంది చూడండి. పొలాల మట్టి అంటారు కదా, మామూలు నల్ల మట్టి, నల్ల రేగడి మట్టి. ఆ మట్టి అయితే మనకు మంచిగా ఉంటుంది విగ్రహం చేయడానికి. అయితే నిన్న ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశానండి. మన గార్డెన్ సాయిల్తో చేయొస్తుందా చేరాదా అని చెప్పేసి ఇట్లా మన ఎర్ర మట్టి మన గార్డెన్కి వాడతాం కదా, మన మొక్కలకు వాడే నర్సరీ నుంచి తెచ్చుకున్న మట్టితో చేశాను. చూడండి ఎంత ముద్దుగున్నాడో. అయితే ఎవ్రీ ఇయర్ నేను ఇంట్లోనే చేస్తాను అండి వినాయకుడిని. మేము బయట ఎప్పుడు తెచ్చుకుంటాం యాక్చువల్గా అప్పుడప్పుడు, కానీ మోస్ట్లీ నేనైతే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే మన గణేష్ విగ్రహాలని పిండితో చేస్తుంటాం, మట్టితో చేస్తుంటా, రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆకులతో కూడా చేస్తాను అనమాట. ఒక అట్టపెట్ట మీద మామూలు ఫ్లాట్గా పెట్టుకొని ఆకులన్నీ మంచి వినాయకుడి షేప్ వచ్చేలాగా అతికించుకొని చేసేవి కూడా ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ చేసిన బొమ్మలు ఉన్నాయి, విగ్రహాలు పోయిన సంవత్సరం చేసినవి. అవి ఒకసారి మీకు ఫోటో పెడతాను, మీరు చూడండి. సో మనం ఈ ఉదరం భాగం చేసుకున్నాం కదా, దాన్ని ఈ బేస్ మీద కరెక్ట్గా కూర్చునే విధంగా ఒక చిన్న షేప్ చేసుకొని ఇట్లా కూర్చోబెట్టాలి. కూర్చుంది కదా, తర్వాత ఏం చేయాలి, లెగ్స్కి ఎంత అంటే చిన్న చపాతీ ఉండంత తీసుకోవాలి. ఇంత సైజు ఉండాలి, 2 చేసుకోవాలి. ఈ ఉండని కొద్దిగా మన లెగ్ షేప్ వచ్చేటట్టుగా ఇట్లా అనుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ లెగ్ షేప్ ఇట్లా వచ్చింది చూడండి. మనం ఈ కాల్ని ఇక్కడ పెట్టేయడమే. ఇప్పుడు ఇంకొక లెగ్ ఇలా పెట్టి ఇట్లా అని. లాస్ట్ ఇయర్ చేశానని చెప్పాను కదా, ఒకసారి ఆ ఫోటో పెడతాను చూడండి, ఎట్లా ఉందో చెప్పండి. లాస్ట్ ఇయర్ చేసింది బాగుంది కదా, ఫోటోలో మంచిగా చేసిన నేను. కొంచెం మనకి ఏమంటే ఒకవేళ ఊడిపోతున్నట్టు అనిపించింది అనుకోండి, ఏమన్నా కర్ర పుల్లలు తీసుకొని, టూత్పిక్స్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా అడ్జస్ట్ చేయండి, లోపలికి నెట్టేస్తే మనకి పెట్టుకున్నవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా పూజ చేయడానికి ఒక రోజు ముందు విగ్రహం చేస్తే నెక్స్ట్ డేకి అది సెట్ అయిపోతుందండి. అంటే రేపు ఉదయం పూజ చేస్తాం అనుకోండి, ఈరోజు సాయంత్రం వరకు చేసి పెట్టుకున్నాం అనుకోండి, నైట్ అంతా మంచిగా ఆరి కొంచెం స్టిఫ్గా తయారవుతుంది. చూడండి, ఈ విగ్రహం నిన్న నైట్ చేసి పెట్టాను కదా, సో ఇప్పటికీ మనకి ఏమి ఊడకుండా నీట్గా అట్లా సెటిల్ అయిపోతుంది అనమాట. లేదంటే ఊడుతూ ఉండడం అట్లాంటివి అవుతాయి. అంటే పచ్చి తీసుకెళ్ళి పూజ మీద పెట్టా అనుకోండి, ఊడిపోవడం, రాలిపోవడం అట్లాంటివి ఉంటాయి. సో ముందు రోజు చేసి పెట్టుకోండి. చిన్నప్పుడు మేము పొలాలకు వెళ్ళి మట్టి, మంచి రేగడి మట్టి తవ్వుకొని వచ్చి చేసేదండి చిన్నప్పుడు. చేతులు పెట్టుకుందాం. చేతుల కంటే ముందు హెడ్ పెట్టుకుంటే బాగుంటుందా? చేతులు పెట్టేద్దాంలేండి. హ్యాండ్స్కి కూడా సేమ్, లెగ్స్కి ఎంత మట్టి తీసుకున్నామో అంతకంటే కొంచెం తక్కువ. ఇదిగోండి, ఈ సైజు ఉండాలి, సరిపోతాయి. ఒక చెయ్యి ఏమో దీవిస్తున్నట్టు ఉండాలి, ఇంకో చెయ్యి ఏమో ఇట్లా లడ్డు పట్టుకుంటున్నట్టు ఉండాలి కదా, అందుకోసమని
అట్లనే తయారు చేద్దాం. వీడియో తీస్తున్నా కాబట్టి ఇంత ఫాస్ట్గా చేస్తున్నా. యాక్చువల్గా జనరల్గా నేను చేసేది అయితే ఎంత స్లో చేస్తానంటే 2 గంటలైనా చేస్తూ ఉంటాను మెల్లిగా. మట్టిలో ఆడుకోవడానికో మరి దేవుణ్ణి అట్లా మంచి తీర్చిదిద్దడానికో అని చాలా టైం తీసుకొని చేస్తుంటానండి. బాగుంటుంది అసలు ఇట్లా దేవుణ్ణి చేయడము. తీసుకున్న తర్వాత ఇట్లా అనాలి, మనకి చెయ్యి దీవిస్తున్నట్టు ఉండాలి కదా. సో ఈ విధంగా అనాలన్నమాట. ఇదిగోండి చెయ్యి, కుడి చెయ్యి, దేవుడి కుడి చెయ్యి సెట్ చేస్తున్నాం చూడండి. మట్టి ఎలాగో వెట్గా బంకగా ఉంది కాబట్టి ఇట్లా పెట్టగానే అతికిపోతుంది. లేదంటే మీరు కొంచెం అతికిచ్చినట్టు చేయండి. అది ఇంకొక చెయ్యి ఇట్లా రోల్ చేసి, ఈ చెయ్యి ఏం చేస్తుంది, దేవుడి చెయ్యి ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, లడ్డు పట్టుకుంటున్నట్టు ఉండాలన్నమాట. దేవుడి బొమ్మకి ఒకవేళ డ్రై అనిపిస్తే మీరు ఇట్లా వాటర్ పెట్టండి. సో ఈజీగా మనకి అతకడానికి ఉంటుంది. సిమెంట్ ఉన్నట్టే ఉంది కలర్ చూస్తుంటే, సిమెంట్ కలర్ లాగా ఉంది. హెడ్ పెట్టేద్దాం, తలకి దేవుడికి తల పెడదాం. తల కూడా మంచి సైజులోనే ఉండాలండి. సేమ్ ఇందాక చేతులకు ఎంత ఉండ తీసుకున్నాం అంత ఉండ తీసుకోవాలి. ఇంకొంచెం పెద్దది తీసుకున్నా పర్వాలేదు, ఇంకొంచెం పెద్దది తీసుకుందాం. ఈ దేవుడి బొమ్మకు కూడా కొలతలని అడగండి, చూసి అర్థం చేసుకోండి మీరు. బై ద వే, ఈ బంకమట్టి ఎక్కడది అనుకుంటున్నారా? నేను లోటస్ పెట్టేటప్పుడే నాకు దొరకలేదని చెప్పి ఇప్పుడు ఎట్లా దొరికింది అనుకుంటున్నారా? ఒక ఫ్రెండ్ని అడిగి విగ్రహం చేయాలని చెప్పి తెప్పించానండి. సో ఆ విధంగా దొరికింది, దేవుడి పుణ్యమాన్ని దొరికింది మనకి. బంకమట్టి లేకపోయినా యూ డోంట్ వరీ, రెడ్ సాయిల్తో సేమ్ ప్రొసీజర్. కాకపోతే సాయిల్లో మీరు పెద్ద పెద్ద రాళ్ళు లాంటివి ఏం లేకుండా కొంచెం ఫైన్గా ఉండేటట్టు, మోస్ట్లీ మనం గార్డెన్ సాయిల్ నర్సరీ నుంచి తెచ్చుకున్నది ఫైన్గానే ఉంటుంది. సో దాంతో కూడా చేసుకోవచ్చండి. పిండితో అయినా చేసుకోవచ్చు. కాకపోతే పిండితో చేస్తే ఏమవుతుందంటే విగ్రహము 1-2 రోజులు ఉండదు. కొంచెం పిండి కదా, కొంచెం ఫర్మెంట్ అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి పిండితో చేస్తే అదే రోజు నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. అందుకని పిండితో చేయట్లే. మట్టితో చేస్తే ఒక 3-4 రోజులైనా మనకి మంచిగా అట్లనే ఉంటుంది విగ్రహం. ఇవ్వండి, ఇప్పుడు హెడ్ చేసాం కదా దేవుడిది. చేసిన తర్వాత ఇప్పుడు మనం తొండం చేసి పెట్టాలి. తొండంకి ఇంత సైజు మట్టి సరిపోతుంది, ఇంకొంచెం తీసుకుందాం. నేను మట్టి తెచ్చినప్పుడు ఇంత తెస్తే అసలు సరిపోదు అనుకున్నా తెలుసా. అంటే ఏమో మరి, చూస్తే ఆశ ఎక్కువ కదా మనకి, ఎంత ఉన్నా సరిపోదు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సరిపోయింది, ఇంకా మిగిలేటట్టే ఉంది మట్టి. మిగిలితే ఇంకా కూడా చేస్తా, ఇంకా కొన్ని విగ్రహాలు చేస్తా. మా ఓనర్ వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకి అందరికి ఇచ్చేస్తా. తొండం కోసం ఇట్లా చేసాం కదా, ఇప్పుడు తొండంకి చివర ముక్కు ఎట్లా ఉంటుంది, షేప్ పెట్టడానికి రావట్లేదు. ఓకే, కొద్దిగా వచ్చింది షేప్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా పెడదాం. సో తొండం ఎటువైపు ఉండాలనేది కూడా ఏవో ఉంటాయటండి. అంటే తొండం కుడివైపు ఉంటే ఒకటని, ఎడం వైపు ఉంటే ఇంకొకటని, ఏవేవో ఉంటాయి శాస్త్రాలు. మనకు అవన్నీ తెలీదు. మామూలుగా కుడివైపు ఉంటేనేమో వెల్త్ కంట, అంటే సిద్ధి అంటారు. ఆమె కుడివైపు ఉంటుందట. బుద్ధి అనేటం లెఫ్ట్ సైడ్ ఉంటుందట. సో దేవుడికి 2 భార్యలు. సో ఇటువైపు ఉంటే మనకి నాలెడ్జ్, మేబీ రైట్ సైడ్ ఉంటే వెల్త్. నమ్మకాలు ఎట్టున్నా కూడా విగ్రహం చేసుకోవడం, పూజ చేయడం మంచిగా ఉంటుంది. తొండం ఎట్లా అతికిస్తున్నాను అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ కొంచెం ఒత్తినట్టు చేయాలండి, ఎందుకంటే ఇక్కడ ఉబ్బుగా ఉంటుంది కొంచెం. ఇక్కడ ఐస్ అన్నమాట దేవుడివి. మంచి షేప్ వస్తుంది కదా అప్పుడే. తర్వాత చెవులు చేద్దాము. చెవులకి ఇంత పెద్దది ఎందుకు, కొంచెం తీద్దాం. మరి మీకు ఏం కనిపిస్తున్నాయో మనకు తెలియదు. జూమ్ సరిగ్గా చేస్తుందో సరిగ్గా తీస్తలేదో నో ఐడియా. ఇటువంటి చెవులకి 2 చిన్న ఉండలు చేసి పెట్టాను. ఇప్పుడు షేప్ ఎట్లా చేయాలంటే మన ఇష్టం. దేవుడికి చెవులు ఎట్లా ఉంటాయి, ఏనుగు చెవులు ఎట్లా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి కదా. సో పెద్దగా వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇదిగోండి ఎట్లా చేస్తున్నానో అర్థమవుతుందిగా మీకు. ఇది ఒక చెవు, ఇంకో చెవు, ఇక్కడ ఇంకో చెవు అండి. మనం దేవునికి ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం విగ్రహం ఇటువైపు పెట్టుకుంటాను, నాకు చూడడానికి ఈజీ ఉంటుంది. నేను ఇటు కూర్చొని చేస్తున్నాను కదా, అటువైపు పెట్టి చేస్తున్నాను కదా. దేవుడు ఇటువైపు తిరిగి ఇట్లా ఆసనం మీద ఒక రైట్ సైడ్ తిరిగి కూర్చున్నట్టుగా అనిపిస్తుందండి. ఒక సైడ్ తిరిగినట్టున్నాడు. ఏం పర్వాలేదు. చెవు పెట్టిన తర్వాత ఏం చేయాలంటే వెనకాల ఒక్కోసారి ఊడిపోతున్నట్టుగా అవుతుంది. కాబట్టి వెనకాల సపోర్ట్ ఇవ్వడం కోసం ఇంత సైజ్ మట్టి తీసుకొని మంచిగా
మంచిగా పుయ్యాలన్నమాట. సో తలకి హెడ్కి తలకి ఆ చెవికి జాయింట్ మంచిగా ఉండేటట్టు చేయాలి. పిండితో చేసింది కూడా ఒకసారి పెడతా చూడురి. ఒక చెవు అయిపోయింది, ఇంకో చెవు పెడదాము. వెరీ నైస్. చూడండి మళ్ళీ ఉన్నాడు కదా శివుడు వినాయకుడు. మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కమెంట్ చేయండి మీరు. నాకైతే గణేష్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమే. చెవు భలే ఉన్నాయి కదా విన్నా, బాగున్నారు. దేవుడు బాలగణేష్లా ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడ మంచిగా అతికినట్టు రావాలంటే ఇట్లా అతికించాలి. కొంచెం మట్టి తీసుకొని విగ్రహంలో విత్తనాలు పెడదాం అనుకున్నాం. సీడ్ గణేష్ కదా మనం చేయాలనుకుంది. సీడ్స్ పెట్టడమే మర్చిపోయా చూడండి. పొట్టలో పెడితే బాగుంటుంది, కానీ మనం ఏం చేద్దాం అంటే తలలో పెట్టేద్దాం. మీద పెట్టేస్తున్నాండి కిరీటం దగ్గర. సో మనకి చూడండి కిరీటం చేద్దాం ఇప్పుడు. కిరీటం అంటే ఏం లేదు, 4 బాల్స్ లాగా చేసి ఇట్లా చేసి పెట్టడం. టోపీ, దేవుడికి టోపీ. ఇంకోటి అయిపోయింది విగ్రహం చేయడం. ఐస్ పెట్టేద్దాం. ఆగండి, చేతి ఒకసారి తుడుచుకుంటా. చెయ్యిగో ఇట్లా క్లీన్ చేసుకోవాలి. చెయ్యి క్లీన్ చేసుకుంటూ చేయాలన్నమాట. సో కళ్ళ కోసం చిన్నది తీసుకుందాము, చిన్న ఉండ. ఒక కన్ను, ఇంకో కన్ను. అండ్ దేవుడికి జందెంలాగా పెట్టాలనుకుంటే యాక్చువల్గా వేరే విధంగా చేస్తాం మేము డెకరేషన్. ఇంకోటి ఎట్లా చేస్తాం అంటే పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి ఆర్ మైదా పిండి, పసుపు ఒక దాంట్లో, కుంకుమ ఒక దాంట్లో, మామూలుగా అంతా పిసికి తాళ్ళలాగా చేసి వాటితోనే అలంకరిస్తాం. ఒకసారి అలంకరించింది కూడా ఫోటో ఉంటుంది, అది కూడా చూపిస్తా చూడండి. బాగుంది కదా అట్లా పిండితో అలంకరిస్తే. గణేష్కి మర్చిపోయాం అవి దంతాలు పెట్టలేదు. దంతాల కోసం కూడా చిన్నది తీసుకొని ఇంకొక దంతా ఇట్లా చేశానండి. మరి పెద్దగా అయినట్టుంది కొంచెం, ఏం పర్లేదు, మంచి సెట్ అయిందిగా. అయితే దంతం విరిగింది. ఇటువైపు ఉండాలా ఇటువైపు ఉండాలా, కుడివైపు ఉండాలా ఎడమవైపు ఉండాలా? ఎడమవైపే విరిగిపోయింది ఉంటుంది అనుకుంటున్నా నేను. తెలిసిన వాళ్ళు చెప్పండి. మన గణేష్ రెడీ అయ్యాడండి, చూడండి ఎంత ముద్దుగున్నాడో. ఇటువైపు తిరిగినట్టు దేవుడు స్టోన్ మీద యాక్చువల్గా స్ట్రైట్గా చూస్తున్నట్టు లేడు, కొంచెం ఇటువైపు కుడివైపు తిరిగి చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఏముంది, మనం కొంచెం ఇది జరిపి పెట్టుకోవచ్చు. ఇది ఎలాగో రౌండ్గా ఉంది కదా ఈ బండ, కాబట్టి సెట్ అయిపోతుంది. అటువైపు తిప్పిన ఎవరికి అర్థం కాదు. పత్రి అవన్నీ పెడతాం కదా చుట్టూ. పూజ కూడా చేసుకునేది వీడియో కావాలా, తీద్దాంలేండి ఆ రోజుకి, వినాయక చవితి అప్పటికి. ఎంత ముద్దుగా ఉన్నాడో. దగ్గరికి చూపి. బుజ్జి గణపతి, మట్టి గణపతి మనం ఇంట్లో ఇట్లా చేసుకోవాలి. ఎంత బాగున్నాడో దేవుడు. పిండితో చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మామూలు బియ్యపిండితో చేస్తారు కొంతమంది. బియ్యపిండిలో కొంచెం మైదా కలిపి ఉప్పు వేయాలి బాగా. అంటే పిండి ఎంత తీసుకుంటామో ఉప్పు దాంట్లో హాఫ్ పోర్షన్ అంత తీసుకొని వాటర్లో కలిపి పిండి ఆ విధంగా పిసకాలండి. మంచిగా టైట్గా పిసికి సేమ్ ఇప్పుడు ఎట్లా చేసాం మనం మట్టితో అట్లనే చేసుకోవచ్చు. కాకపోతే నాకు పిండితో చేయడం పెద్దగా ఇష్టం ఉండదు, ఫర్మెంట్ అయిపోతుంది ఎట్లా చేసినా. ఉప్పు ఎందుకు వేస్తా అంటే కొంచెం ఏమంటారు దానికి, బూజు లాంటివి పట్టకుండా 2 రోజులున్నా కూడా విగ్రహానికి బూజు లాంటివి పట్టకుండా ఉండడానికి ఉప్పు వేసి చేయాలన్నమాట. ఇంకా పిండి గోల మనకెందుకు కానీ మట్టితో ముద్దుగా చేసుకున్నా గణేష్. ఈ గణేష్కి నేను డెకరేషన్ కూడా చేసుకుంటా, పిండితో చేసుకొని మీకు డెకరేషన్ చేసిన తర్వాత మేబీ తర్వాత వీడియోలో చూపిస్తా. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, ఎంతో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో ఈ వినాయక చవితికి మీరు కూడా ఇట్లా మట్టి గణపతిని చేసుకొని మన పర్యావరణాన్ని కొంతవరకు కాపాడండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.